దేవుడు జీవమై ఉన్నాడు. యేసు ప్రభు వారు కూడా నేనే జీవమును, నేనే మార్గమును, నేనే సత్యమును. దేవుని యొక్క జీవం తనలాంటి సమాన స్థితి కలిగిన ఇంకొక జీవాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారిని కలిగి ఉంది. బాగా గుర్తుపెట్టుకోండి. అది సహవాసం చేసే లక్షణం కలిగి ఉంటుంది, స్వీయ రక్షణ అనే అనుభవం కలిగి ఉంటుంది జీవం. కాబట్టి దేవుని గురించి మనకు తెలియాలంటే దేవుడు తను తాను ప్రత్యక్షపరుచుకుంటే తప్ప దేవుణ్ణి మనం తెలుసుకోలేము. దేవుడు తనను తాను మనకు ప్రత్యక్షపరుచుకుంటే తప్ప మనం తెలుసుకోలేము. మనకు ఎంతవరకు తెలియజెప్పాడో అంతవరకే మనకు తెలుసు, కానీ అంతకంటే ఎక్కువ తెలియదు. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్నారు, నేను పైనుండి వచ్చాను, తండ్రిని ఎరుగుదును, అందుకే తండ్రిని గురించి మేము చెప్తున్నాను, నేను తండ్రి ఏకమై ఉన్నాము. యోహాను సువార్తలో ఈ మాటని పదే పదే చెప్పేవారు. దేవుణ్ణి బయలుపరచడం ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే చేస్తారు. అది ఇంకెవరు చేయగలిగిన కార్యం కాదు, ఎవరు చేసే కార్యం కూడా కాదు. ఈ విషయం బాగా గమనించాలి మీరు. యోహాను సువార్తలో ఈ మాట స్పష్టంగా ప్రభువారు నొక్కి నొక్కి చెప్పారు. ఎవడునూ ఎప్పుడు దేవుని చూడలేదు, కానీ ఆయన అద్వితీయ రూమును ఆనుకున్న ప్రభువైన యేసుక్రీస్తు వారే తండ్రిని ప్రత్యక్షపరిచాడని లేఖనం బహుస్పష్టంగా బహుతేటగా సాక్ష్యమిస్తూ ఉంది. యోహాను సువార్త 1:18 ఎవడునూ ఎప్పుడైనా దేవుని చూడలేదు, తండ్రి రొమ్మును అద్వితీయ కుమారుడు ఆయన బయలుపరిచెను. చూసారా, ఎవరు ఎప్పుడు దేవుని చూడలేదంట, తండ్రి రొమ్మును అద్వితీయ కుమారుడే తండ్రిని బయలుపరిచాడంట. చాలా స్పష్టంగా 3:13 ఇంకొక చక్కటి మాట మన కొరకు దేవుడు రాసిపెట్టాడు. యోహాను సువార్త 3:13 పరలోకం నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకములు ఉండి మనిషి కుమారుడే తప్ప పరలోకములకు ఎక్కిపోయిన వాడు ఎవడనూ లేడు. ఈ మాట చాలా స్పష్టంగా పరలోకమును దిగి వచ్చాడంట, అనగా పరలోకములో ఉండు మనుషుడంట. పరలోకంలో నుండి దిగి వచ్చాడంట, అనగా పరలోకం నుండే మనుష్య కుమారుడు తప్ప, చాలా స్పష్టంగా జాగ్రత్తగా, పరలోకంలోకి ఎక్కిపోయినవాడు ఎవడో లేడు. దేవుణ్ణి బయలుపరిచే గొప్ప కృప ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా. దేవుణ్ణి మనం తెలుసుకోవాలంటే సహవాసం ద్వారా తెలుసుకుంటాం. ఎలా సహవాసం చేస్తాం? మాట ద్వారా మాట్లాడతాం. మాట్లాడే దానికంటే కూడా ఎక్కువగా వ్యక్తిగతంగా కలుసుకుంటే ఇంకా తేటగా ఉంటుంది. బైబిల్ గ్రంథంలో దేవుడు తన గురించి రాసి మనకిచ్చాడు సంతోషంగా. అయితే ఆయా కాలాల్లో పితరుల ద్వారా ప్రవక్తల ద్వారా మనతో మాట్లాడిన దేవుడు దినముల అంతమంది కుమారుని ద్వారా మాట్లాడను. హెబ్రీ పత్రిక 1:1 కుమారుడు ద్వారా, పరలోకంలో ఉండే కుమారుడే, దేవునిలో ఉండే కుమారుడే, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాను. యోహాను సువార్త 1:1, 12. యేసుక్రీస్తు ప్రభువారు దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు నరుడు. చాలా జాగ్రత్త వినండి. తిమోతి పత్రికలో 2:5 మొదటి పత్రికలో దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు నరుడు. జీవానికి సహవాసం చేసే లక్షణం ఉందని చెప్పాను. జీవమై ఉన్న దేవుడు సహవాసం చేయటానికి వాక్కు పలకగా, ఆ వాక్కు తేజోమయ మండలంలోంచి బయటకు వచ్చి రూపాన్ని సంతరించుకుంది. ఆ వాక్కు దేవుని నుంచి వచ్చింది. ఆ వాక్కు రాకముందు దేవునిలో ఉంది, దేవుడై ఉంది. యేసు ప్రభువుని గురించి ఇంత తేటగా ఇంత స్పష్టంగా దేవుడు మన కొరకు రాసి పెట్టాడు.